ఈ వీడియోలో జస్ట్ మీ మొబైల్ యూస్ చేసి ఆధార్ కార్డు, పాన్ కార్డు, అలాగే క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్లని ఈజీగా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో చాలామంది ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఎమర్జెన్సీగా మీ బర్త్, క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం ఉంటుంది కదా. సో వాళ్ళు వాటిని అప్లై చేసి తెచ్చుకోవాలంటే చాలా టైం పడుతుంది, అట్లీస్ట్ 1 వీక్ అయినా పడుతుంది కదా. సో ఇదంతా లేకుండా జస్ట్ ఆన్లైన్లో మనం మొబైల్ యూస్ చేసి సింపుల్గా 2 మినిట్స్లో అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఆధార్ కార్డు, పాన్ కార్డు, క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీటిలో ఏ ఒక్క డాక్యుమెంట్ మీకు అవసరమైనా కూడా ఈ వీడియో ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకుండా ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సో ఇక వీడియోలోకి వెళ్తే ఫస్ట్ ఆధార్ కార్డు నుంచి స్టార్ట్ చేస్తాను. సో దానికోసం మనం ఇక్కడ ఈ వెబ్సైట్ లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు డైరెక్ట్ అక్కడ క్లిక్ చేసి ఇక్కడికైతే వస్తారనమాట. సో ఫస్ట్ ఆధార్ కార్డు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇందులోకి వెళ్ళి మనం కొద్దిగా కిందికి స్క్రోల్ చేసామంటే ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. అంటే మీరు ఆధార్ కార్డులో అడ్రస్ చేంజ్ చేసుకోవచ్చు, లేదంటే మొబైల్ నెంబరు కొన్ని ఆధార్ని అప్డేట్ చేసుకుంటాం కదా. సో మనం మీ సేవకి వెళ్ళి చేసుకోవాల్సి ఉంటుంది. సో అక్కడ ఏంటంటే అట్లీస్ట్ ఒక వారం రోజులైనా పడుతుంది. సో అలా లేకుండా ఈ వెబ్సైట్ నుంచి మీరే మీ ఓన్గా కూడా అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ అప్డేట్ ఆధార్ అని ఉంది కదా, ఈ ఆప్షన్ని క్లిక్ చేసి డైరెక్ట్ మీరు ఏదైనా అడ్రస్ అవ్వచ్చు, మొబైల్ నెంబరు ఏదైనా కూడా అప్డేట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ గెట్ ఆధార్ అనేసి ఉంది కదా, సో ఇది క్లిక్ చేసామంటే మనకు ఆటోమేటిక్గా ఇక్కడ కనబడుతున్నారు కదా, ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా ఇక్కడ మనం ఒకవేళ మీరు మీ సేవకి వెళ్ళి ఆ అడ్రస్ చేంజ్ అవ్వచ్చు, లేదంటే మొబైల్ నెంబర్ అప్డేట్కి అప్లై చేస్తుంటారు కదా. సో దాని స్టేటస్ని ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. లేదు మీరు డైరెక్ట్గా ఆధార్ని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ డౌన్లోడ్ ఆధార్ అని ఉంది కదా, సింపుల్గా దాన్ని క్లిక్ చేసామంటే మనకు ఆటోమేటిక్గా ఇక్కడ మన ఆధార్ నెంబర్ అయితే అడుగుతుంది. సో ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. క్యాప్చా ఎంటర్ చేసి నెక్స్ట్ ఇక్కడ సెండ్ ఓటీపీ అని ఉంది కదా, ఈ ఓటీపీ మీద క్లిక్ చేసామంటే మీకు మీ ఆధార్కి రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది. సో ఇక్కడ ఆ ఓటీపీని ఎంటర్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఆ ఓటీపీని ఎంటర్ చేయాలా. సో ఇప్పుడు నేను ఆ ఓటీపీ అయితే ఎంటర్ చేస్తున్నాను, నా మొబైల్కి ఓటీపీ అయితే వచ్చింది. సో ఆ ఓటీపీ ఎంటర్ చేసి ఇక్కడ వెరిఫై అండ్ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇలా క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ అది డైరెక్ట్ మన మొబైల్కి డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే వస్తుంది. ఆటోమేటిక్గా డౌన్లోడ్ కూడా అయిపోయింది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడైతే నాకు డైరెక్ట్ నేను ల్యాప్టాప్లో చూస్తున్నా, మొబైల్లో కూడా సేమ్ ప్రాసెస్సే ఉంటుంది. సో డైరెక్ట్ మన మొబైల్లోకి వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం దానికి పాస్వర్డ్ ప్రొటెక్ట్ ఉంటుంది దీనికి. సో దానికి ఇక్కడ వాళ్ళు క్లియర్గా చూపించారు చూడండి. ఎగ్జాంపుల్కి మన ఫుల్ నేమ్ ఉంటుంది కదా, ఆ నేమ్లో ఆధార్ కార్డులో నేమ్ ఉంటుంది కదా, ఆ ఆధార్ కార్డులో నేమ్ అండ్ మన డేట్ ఆఫ్ బర్త్ రెండు ఇక్కడ 4 లెటర్స్, మన నేమ్లో 4 లెటర్స్, అలాగే మన డేట్ ఆఫ్ బర్త్లో ఇయర్ ఉంటుంది కదా, ఆ ఇయర్ ఎంటర్ చేసామంటే ఆటోమేటిక్గా మన ఆధార్ కార్డ్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. మీరు దాన్ని ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ పాన్ కార్డ్ గురించి, పాన్ కార్డ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేసి. సో ఈ వెబ్సైట్ లింక్ కూడా నేను డైరెక్ట్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, మీరు అక్కడ క్లిక్ చేయగానే ఇక్కడికైతే వస్తారనమాట. సో ఇక్కడ సింపుల్గా మీకు చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. సో అంటే కొత్తగా మీరు ఏదైనా పాన్ కార్డ్కి అప్లై చేసుకోవచ్చు, అలాగే దాని స్టేటస్ని మీరు మీ సేవకి వెళ్ళి అప్లై చేస్తుంటారు కదా, దాని స్టేటస్ని చెక్ చేసుకోవచ్చు, లేదు డైరెక్ట్గా ఈ పాన్ కార్డ్ అనేసి డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఉంది కదా, చెక్ స్టేటస్ అండ్ డౌన్లోడ్ పాన్ అనేసి. సో సింపుల్గా దాన్ని క్లిక్ చేసామంటే మనకు ఇక్కడ జస్ట్ ఆధార్ నెంబర్ అయితే అడుగుతుంది. సో ఇక్కడ మన ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేసామంటే ఇక్కడ కూడా సేమ్ మనకు ఓటీపీ అయితే అడుగుతుందన్నమాట. సో ఇక్కడ నేను ఓటీపీ అయితే ఎంటర్ చేస్తున్నాను. సో ఓటీపీ ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేస్తే మనకు డైరెక్ట్ ఇక్కడ కూడా డౌన్లోడ్ ఆప్షన్ అయితే జస్ట్ మన మొబైల్లోకే డౌన్లోడ్ ఆప్షన్ అయితే చూపిస్తుంది అన్నమాట. సో ఇక్కడ లోడింగ్ అవుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు పాన్ అలాట్మెంట్ సక్సెస్ఫుల్లీ. సో ఇక్కడ చూస్తున్నారు కదా, 2 ఆప్షన్లు ఉన్నాయి, వ్యూ ఈ పాన్ అలాగే డౌన్లోడ్ ఈ పాన్ అనేసి. సో వ్యూ అంటే మనకు ఇక్కడే కనబడుతుంది పాన్ కార్డు, అంటే మనం జస్ట్ చూడడానికి మాత్రమే యూజ్ చేసుకుంటాము. డౌన్లోడ్ ఈ పాన్ ఉంది కదా, అది క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా మన మొబైల్లోకి డౌన్లోడ్ అయితే అయిపోతుంది అన్నమాట పాన్ కార్డ్ అనేది. నెక్స్ట్ మనకు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, వాటిని కూడా ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దానికి సంబంధించి వెబ్సైట్ లింక్ నేను డైరెక్ట్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది చాలా సింపుల్ అన్నమాట. అంటే ప్రీవియస్గా మనకు ఆల్రెడీ మన డాక్యుమెంట్స్ మన దగ్గర ఉండి
మీరు ఎక్కడైనా వేరే లొకేషన్కి వెళ్ళి ఉంటారు కదా, ఏదైనా ఎగ్జామ్ అవ్వచ్చు లేదంటే దేనికైనా ఆన్లైన్ గవర్నమెంట్ సంబంధించి అప్లై చేసేదానికి. సో అక్కడ ఇమ్మీడియట్గా మీకు క్యాష్ టు ఇన్కమ్ అడిగారంటే అప్పుడు మీరు మీ మొబైల్ యూస్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ 2 minutes కూడా పట్టదు. సో దానికోసం ఈ వెబ్సైట్ లింక్ను కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడికైతే వస్తారు. సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, ఇందులో మన జస్ట్ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి, వాటితో సంబంధం లేకుండా ఈ ఫస్ట్ ఉన్నది కదా, ఇక్కడ మన ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ అనేసి ఉంది కదా, ఇది క్లిక్ చేసామంటే ఇక్కడ మనకు ఒక క్యాప్షా అయితే అడుగుతుంది. ఈ క్యాప్షా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ క్యాప్షా ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసామంటే సో ఇక్కడ చూసుకోవచ్చు ఇంటిగ్రేటెడ్ ఇన్కమ్. ఇంటిగ్రేటెడ్ అంటే క్యాష్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు రెండు ఇక్కడ కనబడుతున్నాయి. అప్లికేషన్ నెంబరు ఉన్నది, ఇక్కడ స్టేటస్ కూడా చూసుకోవచ్చు అప్రూవ్డ్ అనేసి ఉంది. సో ఇప్పుడు సింపుల్గా ఇప్పుడు ఈ ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ని నేను డౌన్లోడ్ చేసి చూపిస్తాను. సో దాన్ని క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా మనకు ఒక డాక్యుమెంట్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట. మనకి ఇక్కడ ఇంటిగ్రేటెడ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అని వస్తుంది కదా. సో ఈ అప్లికేషన్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని కాపీ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు నేను ఈ ఇంటిగ్రేటెడ్ అంటే క్యాష్ సర్టిఫికేట్ అప్లికేషన్ నెంబర్ని కాపీ చేసుకున్నాను. సో ఇప్పుడు క్లోజ్ చేస్తాను. సో ఇక్కడ ఉన్నది కదా నెక్స్ట్, ఇక్కడ ప్రివ్యూ ఏపీ సేవా సర్టిఫికేట్ అనేసి. సో ఇక్కడ నేను ఆ అప్లికేషన్ కాపీ చేసుకున్నా కదా, ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేస్తాను. సో ఇక్కడ మళ్ళీ ఒక క్యాప్షా అయితే అడుగుతుంది. ఆ క్యాప్షా ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నాను. సబ్మిట్ మీద క్లిక్ చేశానంటే ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా నా క్యాష్ సర్టిఫికేట్ అయితే ఇక్కడ కనబడుతుంది. సో దీన్ని సింపుల్గా మీ మొబైల్ నుంచి స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. డౌన్లోడ్ ఆప్షన్ మనకి ఇక్కడ అంటే ప్రింటర్ కనెక్ట్ అయి ఉంటుంది కదా, అలాంటి చోట అయితే డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మనం మొబైల్ అంటే ప్రింటర్ కనెక్ట్ లేదు కాబట్టి డైరెక్ట్గా దీన్ని మనం స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు అనమాట. స్క్రీన్ షాట్ తీసుకొని కరెక్ట్గా క్రాప్ చేసుకొని దాన్ని ప్రింట్అవుట్ తీసుకొని మీరు ఎక్కడైనా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఒరిజినల్ ఎటువంటి దేనికైనా గవర్నమెంట్ సంబంధించి అవ్వచ్చు లేదంటే దేనికైనా సరే ఇక్కడ కనబడుతున్న ఈ డాక్యుమెంట్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. సేమ్ అదే ప్రాసెస్లోనే మనకు ఇంకో ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంది కదా, ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ని కూడా సేమ్ అలాగే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఆ క్యాప్షా ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసామంటే మనకి ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంది కదా, ఈ అప్లికేషన్ నెంబర్ని కూడా కాపీ చేసుకొని సేమ్ అదేలాగానే ఇక్కడ ఇంకో ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ కాపీ చేసుకున్న దాన్ని ఇక్కడ ఎంటర్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేసామంటే మనకి ఇక్కడ ఇంకో క్యాప్షా అడుగుతుంది. క్యాప్షా ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసామంటే సో ఇక్కడ చూసుకోవచ్చు ఇది నా ఇన్కమ్ సర్టిఫికేట్ అన్నమాట. సో దీన్ని కూడా సేమ్ మీరు మొబైల్ నుంచినే స్క్రీన్ షాట్ తీసుకొని ఎక్కడైనా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా సింపుల్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. చాలామంది ఏంటంటే డౌన్లోడ్ అంటే వాటికి అప్లై చేయడానికి లేదంటే డౌన్లోడ్ కోసం అవ్వచ్చు మీ సేవకి వెళ్ళి చాలా 1 week అయినా పడుతుంది కదా. సో సింపుల్గా మన మొబైల్ ద్వారానే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ ఆధార్ కార్డు, పాన్ కార్డు, క్యాష్ టు ఇన్కమే కాకుండా బర్త్ సర్టిఫికేటు, డెత్ సర్టిఫికేటు వీటన్నిటి గురించి కూడా నాకైతే ఐడియా ఉన్నది. సో వాటిలో మీకు ఏదైనా అవసరం అయ్యేలా ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా వాటి గురించి కూడా సింపుల్గా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేసి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఒక కామెంట్, మీకు ఈ వీడియో యూజ్ అయిందంటే ఒక కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.